ఈరోజు ఆదివారము. ఆదివారము పరిశుద్ధ ఆదివారము. మన వాక్య భాగంలోకి వెళ్ళే ముందు అసలు వాక్యం ఏం చెప్పుకుంటున్నామో అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 7 కొండలు. ఎన్ని కొండలు? 7 కొండలు. పరిశుద్ధ గ్రంథంలో 7 కొండలు గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అది ఏవేనన్నీ ముందర చెప్తాను, తర్వాత వివరించుకుందాం. ఓకేనా? హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అయితే ఫస్ట్ కొండ మోరియా కొండ. ఇది దర్శనపు కొండ. రెండోది సీనాయి కొండ. ఇది దేవుడు మోసేతో మాట్లాడిన కొండ. మూడోది ఆరారాతు కొండ. ఇది రక్షణ కొండ. రక్షణ కొండ అంటే నోవాహ కుటుంబం మొత్తాన్ని రక్షణలో నడిపించే కొండ. నాలుగోది కర్మేలు కొండ. కర్మేలు కొండ అంటే మనకు గుర్తొచ్చేది పౌరుషం గల సేవకుడు. పౌరుషం గల సేవకుడు ఎవరంటే ఏలియా. హల్లెలూయా. ఇది కర్మేలు కొండ. ఐదోది హెర్మోను కొండ. ఇది ఆశీర్వాదపు కొండ. ఆరోది ఒలీవా కొండ. ఏం కొండ అండి? ఆరోది ఒలీవా కొండ. ఇది ప్రార్థన కొండ. హల్లెలూయా. కల్వరి కొండ. లాస్ట్ది ఏదోది ఏంటండి? కల్వరి కొండ. ఇది విమోచన కొండ. విమోచన అంటే బాధల నుండి, వ్యాధుల నుండి, వేదన నుండి, ఎన్నో రకాలుగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా విమోచన కొండ. హల్లెలూయా. 7 కొండలు సరిపడియా? ఇంకేమైనా చెప్పాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? హల్లెలూయా. జ్ఞానాన్ని మీరు అందరూ. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తాలని చెప్పాను. హల్లెలూయా. మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? రాహేలం నిద్రపోకుండా మనం చూసుకోవాలి. వాక్య భాగంలోకి వెళ్ళిపోతుందండి. ఈరోజు మన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో 7 కొండల్లో మొదటిది మోరియా కొండ. ఏ కొండ? మోరియా కొండ. ఆది కాండము 22వ అధ్యాయము. ఆది కాండము 22వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఆయన నీకు ఒకడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి. అప్పుడు ఆయన అంటే ఎవరండి? అబ్రహాము. యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. అప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు అబ్రహాముతో మాట్లాడుతున్నారు. ఏమని? నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద. హల్లెలూయా. పర్వతమన్నా కొండన్నా ఒకటా? కాదా? ఒకటే. హల్లెలూయా. అయితే మోరియా కొండ మీద బలెమ్మన్నాడు. ఎవరిని బలెమ్మన్నాడు? ఇస్సాకుని. ఎందుకు బలెమ్మన్నాడు చెప్పండి. ఇప్పుడు ఇస్సాకు ఎవరి కొడుకు? అబ్రహాము కొడుకు. అబ్రహాము కొడుకు. అబ్రహాముకి ఎవరిచ్చిన కొడుకు? దేవుడు. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు? 99 సంవత్సరాలకి అబ్రహాముకి కొడుకుని ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఇస్సాకు, ఆ కొడుకు పేరు ఏం పేరండి? ఇస్సాకు. అయితే దేవుడిని వెంబడించాడు, దేవుడిని తెలుసుకున్నాడు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు, దేవుడికే భోజనం పెట్టాడు,
దేవుడు కాలు నొక్కాడు, దేవుడికి ఆశ్రయం ఇచ్చాడు, దేవుడిని తన ఇంటిలో పూజలు పెట్టుకున్నాడు, దేవుడితో వాగ్దానం పొందాడు. దేవుడు తన సొంత గ్రామాన్ని వదిలేసి వచ్చేయమంటే వదిలేసి వచ్చేసాడు. ఇన్ని చేసిన అబ్రహాము దేవుడు అబ్రహాంకు కొడుకుని ఇచ్చేసరికి అబ్రహాం ఏం చేశాడు? ఎవరైనా చెప్పగలరా? అబ్రహాం ఏం చేశాడంటే దేవుడిని మర్చిపోయాడు. దేవుడి మీద ప్రేమ తగ్గిపోయి ఎవరి మీద ప్రేమ పెరిగింది? కొడుకు మీద ప్రేమ పెరిగింది. హల్లెలూయా. ఎవరి మీద ప్రేమ పెరిగింది? కొడుకు మీద ప్రేమ పెరిగింది. కొడుకు పుట్టేసరికి దేవుణ్ణి మర్చిపోయాడు. మనం కూడా చూడండి, యేసయ్యా నాకు ఈ కాలు బాధలు తండ్రి, నాకు ఈ కాలు బాధలు తండ్రి, నాకు ఈ నడుము బాధ తండ్రి, నాకు ఈ ఒళ్ళు బాధలు తండ్రి అని ప్రార్థన చేస్తాం. అది తగ్గిపోయేసరికి మనకు దేవుడు కనబడుతున్నాయి. చెండు 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 ఎదుగుతాం. హల్లెలూయా. అదే మనము చూడండి, నాకు సంతానం లేదు. సంతానం లేనప్పుడు దేవుడి కాడ మొరపెడతాం. ఎలా మొరపెడతామంటే కన్నీరు విడిచి 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 మొరపెడతామండి. సంతానం లేకపోతే సంతానము కలిగేసరికి, బాబు పుట్టేసరికి ఇక నా బాబును పట్టుకొని ఎత్తుకొని ముద్దులాడేసి 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 ఎవరు మర్చిపోతాము? ఎవరో అప్పుడు చేయాలి పర్లేదు. ముద్దులాడి 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 ఏం చేస్తామో దేవుడిని మర్చిపోతాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పుట్టిన పిల్లోడికో మొట్టిగా ఎడతాడు. అప్పుడు మనం ఏం చేస్తామో అప్పుడు దేవుడు మళ్ళీ గుర్తొస్తాడు. అయ్యో నా కొడుకు పుట్టేసరికి దేవుడిని మర్చిపోయాను, యేసయ్యాను శ్రమించాను. అప్పుడు మళ్ళా ఏం చేస్తారు? దేవుడి కాడికి వెళ్తారు. హల్లెలూయా. ఒక క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ ఏం క్యాన్సర్ అంటే లివర్ క్యాన్సర్. అది వస్తే బ్రతకడు, కానీ బ్రతికాడు. ఆ లివర్ క్యాన్సర్ ఉన్న నాడు కూడా మందిరంలోకి వెళ్ళేవాడు, మందిరం కడిగేవాడు, మందిరం తుడిసేవాడు, మందిరంలో బట్టలు తులిపేవాడు, సేవకుడు ఇంట్లో ఏదైనా ఉంటే సాయం చేసేవాడు, సేవకుడికి సాయం చేసేవాడు. ప్రతి ఎవరెవరింటికి వెళ్తాడో సేవకుడు ఆ సేవకుడితో వెనక